సో దీనిలో ప్రభుత్వానికి ఒక సంకల్పం అనేటువంటిది ఉంది. దాంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ సంకల్పం వచ్చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫోకస్ ఆన్ పూర్, అండర్ ప్రివిలేజ్డ్ అండ్ డిసడ్వాంటేజ్డ్. సో బడ్జెట్ యొక్క మెయిన్ కాన్సన్ట్రేషన్ పేద ప్రజలు, గ్రామీణ ప్రజలు ఎవరికైతే ఈ సంక్షేమ ఫలాలు అందలేదో వారిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బడ్జెట్ను రూపొందించామని చెప్తూ ఉన్నారు. దీనిలో పాటు ఈ బడ్జెట్లో భాగంగా ఒక 3 టార్గెట్స్ అయితే పెట్టుకున్నారు. ఫస్ట్ కర్తవ్యం వచ్చేసి యాక్సలరేట్ అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్ అనమాట. సో ఏదైతే ఆర్థిక అభివృద్ధి ఉంటుందో సో దాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయడం, మరింత అభివృద్ధి తీసుకుపోవడం ఇది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. సెకండ్ కర్తవ్యం వచ్చి ఫుల్ఫిల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ అవర్ పీపుల్. సో దేశంలో ఉన్నటువంటి ప్రజల అందరి యొక్క ఆశలను, ఆకాంక్షలను ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి ఒక సెకండ్ వర్క్గా పెట్టుకున్నారు. ఇక థర్డ్ కర్తవ్యం చూసుకుంటే విజన్ ఆఫ్ సబ్కా సాత్ సబ్కా వికాస్. థర్డ్ కర్తవ్యం వచ్చి విజన్ ఆఫ్ సబ్కా, ప్రజలందరి యొక్క ఆలోచన. సో ఆలోచనతో ప్రజలందరినీ కూడా అభివృద్ధి చేయటం. అండ్ లైక్ విజన్ ఆఫ్ సబ్కా సాత్ సబ్కా వికాస్. క్లియర్. సో ప్రజల యొక్క ఆలోచన అంతా కూడా అభివృద్ధి వైపు కాబట్టి సో అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారని ఈ బడ్జెట్లో వీరు పొందుపరచడం జరిగింది. సో దానితో పాటు వీరు కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. దాదాపు ఒక 350 పైగా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారని చెప్తూ ఉన్నారు. అందులో ఒకటి జిఎస్టీ, సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించి ఒక రిఫార్మ్. సో జిఎస్టీని సింప్లిఫికేషన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ని సింప్లిఫికేషన్ చేస్తూ ఉన్నారు. దానితో పాటు లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని కూడా క్లబ్ చేసి లేబర్ కోడ్స్ అన్ని కూడా సింప్లిఫై చేస్తూ ఉన్నారు. సో ఇదొక అంశాన్ని వీరు స్పష్టం చేయడం జరిగింది.